ఓవరాల్గా బడ్జెట్ బాగున్నప్పటికీ కూడా ఇండివిజువల్స్కి పెద్దగా బెనిఫిట్ అక్కడ కనిపించలేదు అనేటువంటి ఒక కమెంట్ అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. అట్ ద సేమ్ టైం తెలుగు రాష్ట్రాలకు ఏం ఒరిగింది అనేటువంటి అంశం కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది. ఈ అంశాల మీద ముందుగా మురళి గారు ఇన్ డీటెయిల్గా వెళ్తే చాలా వరకు కేటాయింపులు ఎక్కువగా కనిపిస్తాయి. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ అంటే తెలంగాణకి పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు చెన్నై హై స్పీడ్ ట్రైన్స్ కనెక్టివిటీకి అలొకేషన్స్ అయింది. ఐటీ సెక్టార్కి సంబంధించి హైదరాబాద్ మేజర్ బెనిఫిషియరీ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ క్లౌడ్ డేటా సెంటర్స్ వస్తున్నాయి. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా రీసెంట్గా గూగుల్ అనౌన్స్ చేయడం, ఇవన్నీ ఈ క్లౌడ్ డేటా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటికన్నిటి కూడా 2047 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది విపరీతమైన ఫ్లోని తీసుకుని ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ తర్వాత ఫార్మా సెక్టార్కి సంబంధించి బయోఫార్మా రిలేటెడ్గా తీసుకొచ్చిన ఇంప్లిమెంటేషన్స్ ఏమైతే ఉన్నాయో వీటి వల్ల కూడా ఇటు ఏపీ తెలంగాణ రెండు కూడా ఫార్మా సెక్టార్కి సంబంధించి ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. కోస్తా తీర అభివృద్ధికి సంబంధించి ఏదైతే ఇప్పటివరకు నిర్ణయాలు తీసుకున్నారో అటు కోకోనట్ ప్లాంటేషన్ కావచ్చు, అగ్రికల్చర్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే ఫిషరీస్కి సంబంధించి చేపల పెంపకం సంబంధించింది కావచ్చు, ఇవన్నీ కూడా ఏపీకి మేజర్ బెనిఫిట్ కింద మనకు కనిపిస్తుంది. టూరిజం విషయానికి వస్తే అటు డివోషనల్ స్పిరిచువల్ కావచ్చు, లేకపోతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన పురాతన కట్టడాలకు సంబంధించి కొత్తగా అలొకేషన్స్ 10,000 మంది కొత్త గైడ్లను తయారు చేయడం ఇవన్నీ తీసుకొచ్చారు. కాబట్టి తిరుపతి, చార్మినార్ ఇలాంటి ప్రసిద్ధ ప్లేసెస్ అన్నిటికి కూడా ఇటు ఏపీ తెలంగాణకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ రైతులకు సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించి 500 రిజర్వాయర్ని మొత్తం ఇండియా అంతా డెవలప్ చేస్తారన్నారు. కాబట్టి ఎక్కువగా పరివాహిక ప్రాంతాలు ఉన్న తెలంగాణ కావచ్చు, అటు ఏపీ కావచ్చు, ఈ రెండింటికి కూడా ఈ రిజర్వాయర్స్ 500 రిజర్వాయర్లో కనీసం ఒక 20% అయినా అలొకేషన్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తోటల పెంపకం ఏదైతే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో క్యాష్యూ ఇవన్నీ ఎక్కువగా ఉందో దానికి సంబంధించి ఫర్దర్ డెవలప్మెంట్ కావచ్చు. కోస్టల్లో ఎస్పెషలీ కోకోనట్ ట్రీస్ అంటే కొబ్బరి చెట్లకు సంబంధించి పాత వాటిని తీసి కొత్త వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసే స్కీమ్ను ఒకదాన్ని తీసుకొచ్చారు. కాబట్టి దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి ఇది మేజర్ బెనిఫిట్ కింద కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అలొకేషన్స్లో ఎక్కువ భాగం అగ్రభాగం మనకి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ బెనిఫిట్ ఎక్కువ మనం తీసుకోవడానికి అవకాశం ఉంది అంటారు.